వస్తాను. కృష్ణవేణి గారు, మీరేం చెప్తారు మేడం? ఈ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం చూస్తే గతంలో కూడా ఇదే రకమైన తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇవాళ మంత్రి గారు చాలా క్లియర్గా సవాల్ చేశారు. ఎక్కడైనా ₹1 వచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ఇప్పటి వరకు ₹1 అంటే ఇది కేవలం ఆరోపణతోనే చేశారు కానీ తప్పుడు ప్రచారం తప్పుడు ఆరోపణలే చేస్తున్నారు. కానీ మరి 24 గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క ఆధారంతో ముందుకు రాలేదు కదా వైసీపీ నేతలు. సార్, మీకు అలాగే ఏబిఎన్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరూ కూడా నమస్కారం సార్. వాళ్ళు చేయడానికి ఏముంది సార్? మొన్నటి వరకు 15,000 ఇదిగో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా నీకు 15,000 నీకు 15,000 అన్న టైప్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుల్లో కావచ్చు, వాళ్ళ జే బ్యాచ్ కావచ్చు, ఎగతాళి చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ తలెత్తుకోలేనటువంటి పరిస్థితిలోకి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీని తొంగులోకి తొక్కేసింది సార్. అంటే వీళ్ళు ట్విట్టర్ లో కావచ్చు, ఎక్కడ మీడియాలో కావచ్చు, ఇక్కడ అంతా కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు. ఈ జే గ్యాంగ్ అంతా కూడా, అంటే లోకేష్ గారిని కూడా, ఐటీ శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి లోకేష్ గారిని కూడా ఎల్ ట్యాక్స్ కింద 2,000 తీసుకున్నారని ఇందాక రీసెంట్ గా కూడా వాళ్ళు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది సార్. జే ట్యాక్స్ అనేది అమలు జరిగిందేమో కానీ 5 సంవత్సరాల్లో ఎల్ ట్యాక్స్ అనేది ఎక్కడా లేదు సార్. మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నది. పవన్ కళ్యాణ్ గారి జీతాలు కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలకి ఈ రోజు ఆయన నియోజకవర్గంలో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వాటి కోసం ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తానన్నది ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్. లోకేష్ గారు కూడా అదే విధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళని తీర్చిదిద్దడం కోసం త్వరలోనే ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూపిస్తానని ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది సార్. వీళ్ళు బూట కబుర్లు చెప్తూ వైసీపీ వాళ్ళు ఎలా మోసం చేశారు, ఇస్తారన్నటువంటి ఆ రోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అర్హులైనటువంటి విద్యార్థులకు కూడా పూర్తిగా అందనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ముందు సార్ అమ్మఒడిని లాస్ట్ టైం ఏం చేశాడు సార్? ట్యాబ్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్యాబ్ల విషయంలో ఎంత స్కామ్ చేశాడు సార్? మొత్తం అంతా 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ విషయంలో కూడా స్కామ్ జరిగింది కదా. ఎస్ సార్, ఈ అన్నిటిలో ఇంత స్కామ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు సార్. అవి కూడా 2,000 రూపాయలు అనేవి కూడా స్కూల్ అభివృద్ధి కోసం, ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి కూటమి ప్రభుత్వం పక్క 13,000 వేయడం కానీ గతంలో వారు కూడా అదే చేశారు కదా, వాళ్ళే తీసుకున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు ఇవాళ వైరల్ అవుతూ ఉన్నాయి. మీరు స్కూల్ అభివృద్ధి కోసం వాటి కోసం నేను తీసుకున్నాను ప్రత్యక్ష డైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్పీచ్ లో చెప్పాడు. అలాంటి వ్యక్తికి వాళ్ళ అర్హత లేదు సార్. కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు విమర్శించే అర్హత లేదు. ఎక్కడ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు కూడా హామీల్లో ఎంత మంది పిల్లలు చదువుకుని ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రశ్నిస్తే మేము చెప్పలేదు, మేము హామీ ఇవ్వలేదని అన్నారు సార్. అంటే వీళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులని ఆ రోజే ప్రజలకు అర్థమైంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ బూటక ప్రచారాలను అయితే మాత్రం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లిల అకౌంట్ లోకి డబ్బులు వేస్తారని అది నిరూపించుకుంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. ఇంకా వీళ్ళకి ఏం చేయాలో తెలియక అయోమయమైనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు బ్యాచ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా సార్, ఇవన్నీ కూడా ప్రజలు, అంటే లోకేష్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, నా మీద ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే నా అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయి ఆ 2,000 కి సంబంధించిన నిరూపిస్తే గనక మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటారని ఆయన హెచ్చరించడం జరిగింది సార్. ఏంటంటే గతంలో కూడా నిజమే సార్, అది ఎవరు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు ఏ రకంగా నిందలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ఆ రోజు ఆ ప్రచారాన్ని వీళ్ళ మీదకి నెట్టాడన్నది క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు. కానీ అబద్ధాన్ని ఖండించకపోతే ఈ అబద్ధాలనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వాడికి పని పాట ఏమీ లేదండి. ఖాళీగా కూర్చుని ట్విట్టర్ లో ట్వీట్లు వేసుకోవడాలు, లేకపోతే ప్రజల్లోకి అబద్ధపు
ప్రచారాలను విష ప్రచారాలను తీసుకుని వెళ్ళడానికి మాత్రమే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు ఎలహంగా ప్యాలెస్ వదిలేసేసి వస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, వచ్చి ఇక్కడ హడావుడి చేస్తుంటాడు. ఆ మార్కెట్ లకు వచ్చినప్పుడు కూడా మిర్చి బస్తాలు కూడా ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి. అక్కడ రైతులకి ఏమి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే సార్, కూటమి ప్రభుత్వం ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. ఆదివారం నైట్ వరకు కూడా తల్లుల అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పడం కానీ, అలాగే సోమవారం నుంచి కూడా మనమిత్ర వాట్సాప్ అనేటువంటి దాని నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి డేటా ఏమైనా పొరపాట్లు జరుగుంటే గనక తెలియజేస్తే సరిదిద్ది అర్హులను గుర్తిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది సార్. అవును, అదే కదా, ఏమన్నా తప్పులుంటే కూడా మీరు రండి, పథకం వర్తించట్లేదని అనుకోవద్దు, ఎవరున్నా సరే వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, ఆ తర్వాత సమస్యలు ఉంటే పరిష్కరించి ఖచ్చితంగా అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని కూడా చెప్పారు. కొన్ని కండిషన్స్ విషయంలో గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అవే కొన్ని కండిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా అనేది, అంతే కదా? అంతే సార్, లక్షల రూపాయల జీతాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళ పిల్లలకి అకౌంట్ లో డబ్బులు వేయడానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం అందరినీ అభివృద్ధిలో తీసుకురావాలనుకుంటారు తప్ప, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చేసారండి. తల్లి తండ్రి ఇద్దరు కూడా జాబులు చేసుకుని లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఎక్కడన్నా చదివించుకుంటారు, వాళ్ళకి కూడా ఇవ్వలేదని విమర్శలు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. 2% కూడా తల్లుల ఖాతాలు, కొంతమంది యాక్టివ్ గా తల్లుల ఖాతాలు లేనటువంటి ఆ అకౌంట్ కూడా డబ్బులు వెళ్తే అవి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ ఖాతాను కూడా వెంటనే యాక్టివ్ చేసుకోమని కూడా కూటమి ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది సార్. అంటే ప్రతిదీ వీళ్ళు ఏమి చూసుకోరు. ఏంటంటే సామెత ఉంటుంది సార్, దున్నపోతు ఈనిందంటే దూడన కట్టేయండి అనేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏది ప్రచారం చేస్తే కింద ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కి బుర్రలో తరకాయలు ఏముండవు. సరే, ఏదైనా సరే కాదండి, ఏదైనా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే గతంలో లాగా మళ్ళీ అదే తప్పుడు ప్రచారంతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వైసీపీ. మీరు ఇప్పటి నుంచే కొంత అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ అవ్వాలి మరి ఈ విషయాల్లో. అది ఖచ్చితంగా సార్. అదైతే మాత్రం కూటమి ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తున్నా, ఇస్తున్నటువంటి హామీలు నెరవేరుస్తున్నా సరే కానీ ఎక్కడికక్కడ వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల కూడా మొన్నటి వరకు కూడా తల్లుల ఖాతాల్లో అసలు ఈ తల్లికి వందనం అనేది ఎత్తేసారి, అసలు వెయ్యరు అని వీళ్ళు పూర్తిగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పుతో కొట్టినట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా అదే తల్లుల ఖాతాలో అకౌంట్ లో డబ్బులు వేయడాన్ని మాత్రం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు సార్. దాని మీద లోకేష్ గారి మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, ఇంకా దుష్ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మాత్రం వార్డు స్థాయి నుంచి కూడా ఇవాళ